Our question is explain conduction, convection and radiation with examples. ఇక్కడ కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు విత్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే డైలీ లైఫ్లో ఉండే ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్ వచ్చి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే లెసన్లోది అనమాట. యాక్చువల్గా ఈ మూడు కూడా మూడు ప్రాసెస్లు అనమాట. ఇది ఒక్కొక్కటి ఈచ్ వన్ ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్లు ఎందుకంటే మనకి టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. హీట్ అనేది ఒక చోట ఉన్నది ఇంకొక చోటకి వెళ్ళాలంటే ఈ 3 ప్రాసెస్ల ద్వారా వెళ్తుంది అనమాట. ఒకటి కండక్షన్, ఒకటి కన్వెక్షన్, ఒకటి రేడియేషన్. అది చూద్దాం. ఫస్ట్ది కండక్షన్. ద ప్రాసెస్ ఇన్ విచ్ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ one place to another place without actual movement of particles of the medium. దీన్నే కండక్షన్ అని అంటాం. ఇది ఎగ్జాంపుల్ ఏంటి, కండక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సాలిడ్స్. ఇక్కడ చూడండి, ద ప్రాసెస్ ఇన్ విచ్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందంట ఎక్కడి నుంచి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ది మీడియం యొక్క పార్టికల్స్ ఏమి మూవ్ అవ్వవు, ఎక్కడుండేవి అక్కడే ఉంటాయి, బట్ హీట్ మాత్రం ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇది ఓన్లీ సాలిడ్ మెటీరియల్స్లోనే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టవ్ ఉంది, ఇక్కడ ఫ్లేమ్ మంట వెలుగుతుంది, ఒక వెసల్ ఒక బౌలు ఇక్కడ ప్లేస్ చేశారు. సో స్టవ్ అక్కడే ఉంది, వెసలు అక్కడే ఉంది. ఇది ఎప్పుడైతే ఫ్లేమ్ వస్తుందో దీని యొక్క హీట్ అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈ బౌల్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. బౌలు మూవ్ అవ్వట్లేదు, స్టవ్ కూడా మూవ్ అవ్వట్లేదు. నెక్స్ట్ కన్వెక్షన్. ఈ కన్వెక్షన్లో వచ్చి ద ప్రాసెస్ ఇన్ విచ్ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై ది యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఆఫ్ ది మీడియం. ఇక్కడేంటి, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ ద మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఇన్ ది మీడియం, అక్కడున్న మీడియంలో పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సీ బ్రీజెస్ అండ్ ట్రేడ్ విండ్స్. ఇక్కడ చూడండి, సీ బ్రీజ్ ఇది బీచ్, ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఇక్కడ బీచ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఏంటి, దీని నుంచి ఈ అట్మాస్ఫియర్ నుంచి కొంత హీట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో ఈ హీట్ అనేది ఎయిర్ ద్వారా ఇలా ట్రావెల్ చేసి సీ వైపుకి వెళ్ళిపోతుంటే సీ నుంచి బ్రీజ్, కూల్ బ్రీజ్ టువర్డ్స్ ది గ్రౌండ్ వస్తుంది. అంటే గ్రౌండ్లో ఉన్న ఇంటి నుంచి కొంత హీట్ అనేది జనరేట్ అయితే అదేమో సముద్రంలోకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి కూల్ బ్రీజ్ ఈ గ్రౌండ్ మీదకి వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటి, ఎయిర్ పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రేడియేషన్. రేడియేషన్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ మెటీరియల్ మీడియం ఈజ్ కాల్డ్ రేడియేషన్. ఇక్కడ కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడి నుంచి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, బట్ వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ మెటీరియల్. ఇక్కడ ఏ మెటీరియల్ లేదు, ఇక్కడ గాలి లేదు, వేరే ఏమీ లేదు, ఒక ఎంప్టీ స్పేస్లోంచి ట్రావెల్ చేసే ఎనర్జీనే హీట్నే రేడియేషన్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్, హీట్ ఫ్రమ్ సన్ కమ్స్ టు ఎర్త్ బై రేడియేషన్. ఇది సన్ను, ఇదేమో ఎర్త్. సన్ నుంచి ఎర్త్కి ఈ లైట్ రేస్ ఫామ్లో మనకి రేడియేషన్ అనేది ఇక్కడ భూమికి రీచ్ అవుతుందన్నమాట. సో ఈ రెండిటికి మధ్యలో ఎటువంటి మీడియము లేదు. యాక్చువల్గా అయితే మన వాతావరణం కూడా కొంతవరకే ఉంది, ఆ పైన సన్ తర్వాత అంతా కూడా వ్యాక్యూమే అనమాట. ఆ వ్యాక్యూమ్లోంచి లైట్ రేస్ వచ్చి మన అట్మాస్ఫియర్లోకి ఈ రేస్ ఎంటర్ అవుతాయి అన్నమాట. జనరల్గా సన్ రేస్ భూమి మీదకి రీచ్ అవ్వడానికి అరౌండ్ 8 minutes టైం పడుతుందన్నమాట. సో వితౌట్ ఎనీ మీడియం ఇవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట హీట్ ఫ్రమ్ సన్ టు ఎర్త్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, కండక్షను, కన్వెక్షను, రేడియేషను మూడు ఒకే ప్లేస్లో కనుక చూడాలంటే ఒక స్టవ్ ఉన్నది, దీని మీద ఒక బౌల్ ఉంది, ఈ బౌల్లో సమ్ వాటర్ ఉందన్నమాట. సో ఇక్కడ ఫ్లేమ్ ఎప్పుడైతే ఆన్ చేశారో ఈ హీట్ ఏం చేస్తుంది, బై కండక్షన్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ ఫ్లేమ్ మూవ్ అవ్వట్లేదు, అలాగే ఈ వెసల్ కూడా మూవ్ అవ్వట్లేదు. సో దాన్ని కండక్షన్ అంటాం. నెక్స్ట్ ఈ బౌల్ లోపల ప్రాసెస్, వాటర్ మాలిక్యూల్స్ ఈ రౌండ్గా తిరుగుతున్నాయి చూడండి ఇట్లా. సో ఇది సైక్లిక్ ప్రాసెస్ లాగా ఇవి రౌండ్గా తిరగడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే కన్వెక్షన్ జరుగుతుందన్నమాట. అలాగే ఈ స్టవ్ నుంచి వేడి మన వైపుకి వచ్చే సమ్ హీట్, దాన్ని ఏమంటారంటే రేడియేషన్. సో కాబట్టి ఇక్కడే మనకి 3 kinds ఆఫ్ ప్రాసెస్లు ఉన్నాయన్నమాట. సో ఇది ఎగ్జామ్లో రాయక్కర్లేదు, కానీ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అంటే ఏంటో రాసి దానికి ఎగ్జాంపుల్ ఏంటో రాస్తే సరిపోతుంది. అది 4 marks క్వశ్చన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.